నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి 3 నెలలు కావస్తోంది. అయినా సరే ఎక్కడా పాలనా పరంగా కుదురుకున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికీ గత ప్రభుత్వాన్నే విమర్శిస్తూ పబ్బం గడుపుకోవటం తప్ప తాము ఏం చేస్తున్నాం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోలేని పరిస్థితి. అనుభవజ్ఞుడైన చంద్రబాబు సీఎంగా ఉండి కనీవిని ఎరుగని స్థాయిలో కూటమి విజయం సాధించి మరోపక్క కేంద్రంలో ఎన్డీఏ కొనసాగటానికి ప్రముఖ భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్రంలో పరిపాలన గాడిలో పెట్టలేకపోవటం నిజంగానే పెద్ద వైఫల్యమని చెప్పక తప్పదు. అధికారంలోకి వచ్చింది మొదలు అంతా పాడైపోయింది, నాశనం చేసేశారని, బ్రాండ్ మొత్తం తగలబెట్టేశారని, అధికారులు పనిచేయటం మానేశారని, తాము తప్ప అందరూ చెడిపోయారని చెప్పే మాటలు ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయి. మీరేం చేస్తారో, మీరేం చెయ్యగలరో చెప్పకుండా ప్రజలు ఇంత గొప్పగా అధికారం ఇచ్చాక కూడా నిస్సహాయంగా మాట్లాడటం ఏం సాధించటానికో అర్థం కావటం లేదు. అసలు ఈ ఎత్తుగడ దేని నుంచి తప్పించుకోవటానికి? చేయాల్సిన పని నుంచా, నెరవేర్చాల్సిన హామీల నుంచా, సృష్టించాల్సిన సంపద నుంచా, దేని నుంచి తప్పించుకోవటానికి? బాబు ఏదైనా చేయగలడు, ఎలాంటి పరిస్థితుల నుంచైనా గట్టెక్కించగలడు అని నమ్మే కదా జనం గెలిపించింది. అంతెందుకు, చంద్రబాబు కోసం పార్టీ నేతలు చేసే ప్రచారం కూడా అదే కదా. మరి ఇప్పుడు సడన్గా ఈ చేతులెత్తేయటాన్ని ప్రజలు అంగీకరిస్తారా? పరువు పోగొట్టుకోవటం తప్ప రాజకీయంగా ఇది కొంచెమైనా మైలేజ్ ఇస్తుందా? అయినా సరే ప్రభుత్వం తీరు మారకపోవటం విచారకరం. కృష్ణా వరద బీభత్సం సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అధికారులు మాట వినటం లేదని, ఏం చేయాలో అర్థం కావటం లేదని అన్నారు. అసలు ఒక సీఎం ఇలా మాట్లాడొచ్చా? 4.5 దశాబ్దాల అనుభవజ్ఞులు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాష్ట్రాన్ని పాలిస్తున్న వ్యక్తి ఇంత బేలగా మాట్లాడటం దేనికి సంకేతం? అధికారంలోకి వచ్చి 3 నెలలు కావస్తున్నా ఇప్పటికీ అధికారులు మాట వినటం లేదంటే ఏంటర్థం? పదవిలో కూర్చున్నది మొదలు సమయమంతా డబ్బుల లెక్కలు చూసుకోవటంలోనే గడిపేశారు తప్ప పరిపాలన గాడిలో పెట్టడానికి అత్యంత ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టారా? ముఖ్యమైన శాఖల్లో బదిలీలు పూర్తి చేశారా? కనీసం అధికార వ్యవస్థను సరిచేసుకోవటం పోవడం మీ వైఫల్యం కాదా? ఇంత పెద్ద విపత్తు సమయంలో ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన ఒక ముఖ్యమంత్రి ఇలా చేతులెత్తేసినట్టు మాట్లాడటం ఎవరైనా హర్షిస్తారా? అసలు పదే పదే చెప్పుకునే మీ అనుభవం అంతా ఏమైనట్టు? ఇప్పటికీ జగన్ను నిందించటం, జగన్ మాటే అధికారులు వింటున్నారని బాహాటంగా చెప్పుకోవటం ఎంత దారుణం. నిజంగానే అధికారులు మాట వినకపోతే వాళ్ళను కొనసాగించాల్సిన అవసరమేముంది? అంటే మీ తప్పిదాలను వాళ్ల మీద వేయటానికి కావాలనే కొనసాగిస్తున్నారు అనుకోవాలా? ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం బ్లేమ్ గేమ్ ఆడటం ఆపేయాలి. లేదంటే ప్రజలకు ప్రభుత్వం పైన, పాలించే నాయకత్వం పైన పూర్తిగా నమ్మకం పోయే ప్రమాదం ఉంది. గత ప్రభుత్వం మేలు అనుకునే అవకాశం కూడా ఉంది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే అలాంటి పరిస్థితి తెచ్చుకుంటే అంతకంటే ఫెయిల్యూర్ మరొకటి ఉండదు. జగన్ను నిందించటం, రెడ్ బుక్ వ్యవహారాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, ప్రతి విషయాన్ని గత పాలకులపై నెట్టేయటం కాకుండా పటిష్టమైన పాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవటంపై చంద్రబాబు దృష్టి పెట్టాలి. ఈ విపత్తు నేర్పించిన పాఠంతోనైనా ఆ దిశగా ఆలోచించకపోతే భవిష్యత్తులో ఇలాంటి కారణాలు వినేందుకు ప్రజలు సిద్ధంగా ఉండరు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.